అంశంలో ఎక్కడా రాజీ పడొద్దని పోలీసులకు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారని, నేరస్తులు సంఘ విద్రోహ శక్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు అన్నారు. ఒక దొంగ, ఒక క్రిమినల్, ఒక డెకాయిట్ కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతూ ఉంటారు. కానీ ఈ రాజకీయ కుట్ర అయితే చేసేవాళ్ళు చూస్తే ఫేక్ ప్రచారాలు చేయడం, ప్రజల్ని ఎక్కడికక్కడ ఒక చెడు వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం, సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేయడం. చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఎవడు ఎక్కడ తప్పు చేసినా, దోషి ఎక్కడున్నా, ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను. సోషల్ మీడియాకు ఆడిటర్స్ లేరు, ఎడిటర్ లేడు. వాళ్ళు ఏదనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి సందర్భంలో వచ్చినప్పుడు ఇది ఒక కొత్త ఛాలెంజ్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది నేను చూస్తున్నాను, చాలా బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు. అలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఇలాంటి కొత్త ట్రెండ్స్ వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ కూడా అలాంటి కొత్త ట్రెండ్ని అరికట్టడానికి ఎక్కడికక్కడ మనం చొరవ తీసుకోవాలి, మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను కోరేది, పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. మీరు కఠినంగా ఉండండి. లా అండ్ ఆర్డర్ కంటే ఏది ముఖ్యం కాదు. ఆడబిడ్డల అఘాయిత్యంగా చేస్తే ఎంతటి వాడైనా సరే, ఒకవేళ తాగిన మైకంలో చేసినా, లేకపోతే పోలీసులు ఏం చేయరనే అహంభావంతో చేసినా, అదే చివరి రోజు వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇలాంటి మనం కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉండండి. మేము మీకు, మీ కుటుంబాలకు మద్దతుగా నిలుస్తాం. ఆధునీకరణతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను మిమ్మల్ని అందరినీ శారీరకంగా కూడా బాగా తయారు చేసుకుంటూ, మీరు ఒకసారి చూస్తే నూతనమైన పాలసీలను తీసుకొచ్చినప్పుడు గ్రే హౌండ్స్ కానీ ఇలాంటి వ్యవస్థల్ని చాలా పటిష్టంగా తయారు చేశాం. ఎవరైనా సరే రౌడీ అనేవాడు మన గ్రే హౌండ్స్ చూస్తే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం. ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే అలాంటి వారందరూ కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితి తీసుకొచ్చాం. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గత ప్రభుత్వం నిలిపేస్తే మళ్ళీ దాన్ని పునరుద్ధరించాం. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరికి 20 లక్షల నుంచి 45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ ఇస్తున్నాం. మరణించిన 171 మంది పోలీసులకు బీమా కింద 23 కోట్లు అందించాం. 2266 మంది పోలీస్ పిల్లలకు మెరిట్ మెమోరియల్ స్కాలర్షిప్ల కోసం 5 కోట్లు ఇచ్చాం. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని అందరినీ నేను కోరేది, టెక్నాలజీలో ముందుకుండాలి. సైబర్ సెక్యూరిటీ, సైబర్ నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితి పోలీసు వ్యవస్థ ఉండాల్సిందిగా కోరుకుంటూ మీరు ఇవి చేయండి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత, మీ భద్రత కాపాడే బాధ్యత, మీరు మీ కుటుంబాలని అన్ని విధాలు ఆదుకునే